బంగారం అని పిలవడానికి చాలామంది ఒక చెక్ లిస్ట్ టిక్ చేయాలి కదా. అదే నేను ట్రైలర్లో చెప్పినట్టు అందంగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి, యూనో. సో యూ కాల్ సమ్వన్ అ బంగారం ఇఫ్ షీ ఫిట్స్ దిస్ ఎంటైర్ పర్సోనా. సో వాట్ అబౌట్ పీపుల్ హూ డోంట్ ఫిట్ ఇట్ కదా. ఇప్పుడు ఇప్పుడు నాకు వంట రాజు. Does that mean that I'm not బంగారం? So I think that not everybody can tick all those boxes. So I like that idea of it. ఓకే, అంటే రాజ్ మీరు అస్తమాను మా బంగారం బంగారం అని పిలవడం వల్ల దీనికి మా ఇంటి బంగారం అని టైటిల్ ఏమైనా వచ్చిందా? యూ కాల్ ఆయన ఇంట్లో అందరూ మిమ్మల్ని బంగారం నన్ను పిలుస్తారు. మిమ్మల్ని బంగారం అని పిలుస్తా. సో మీ ఇంటి బంగారం అయితే అయితే మీ ఇంటి బంగారం మరి మీ ఇంటి బంగారం ఎవరండి? నేనే కదా. అదే చెప్పాను కాదా? ఇప్పుడు ఎస్, అందరింటి బంగారం. సో అంటే లైక్ ఒక అమాయకంగా ఉండే పాత్రల నుంచి ఇప్పుడు ఏకంగా గన్స్ పట్టేసుకొని ఒకరిని కొట్టేస్తూ, సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుంది? అది నిజంగా ఆ క్వాలిటీ నాలో ఉంది కూడా నాకు తెలీదు. ఐఎమ్ యూస్ టు గోయింగ్ టు ద జిమ్ అండ్ నాకు జిమ్ చేయడం అవన్నీ ఇష్టం. కానీ ఫైట్స్, యాక్షన్ అయితే ఐ నెవర్ ఎవర్ అస్యూమ్డ్, ఐ నెవర్ థాట్ దట్ ఐ కెన్ డూ ఇట్. సో ఫ్యామిలీ మ్యాన్లో నాకు రియలైజేషన్ వచ్చింది. అండ్ గ్రేట్ కొరియోగ్రఫర్స్తో పనిచేయడం నాకు అవకాశం వచ్చింది, యాక్షన్ కొరియోగ్రఫర్స్. సో నేను వాళ్ళని బాగా మిమిక్ చేశాను, అండ్ వాళ్ళ స్టైల్ని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని, అండ్ సమ్హౌ జనాలకి అది నచ్చింది అండ్ ఎక్సెప్ట్ చేశారు. యూనో నేను చూడ్డానికి యాక్షన్ హీరోలా లేను, కానీ సంథింగ్ అబౌట్ ఇట్ క్లిక్డ్ విత్ ది ఆడియన్స్ అండ్ సంథింగ్ అబౌట్ ఇట్ క్లిక్డ్ విత్ మీ. నాకు ఇష్టం అనిపించింది. డాన్స్ కంటే నాకు యాక్షనే చాలా ఇష్టం. సో అదే ఇప్పుడు సాయి పల్లవి గారు చేయట్లేదు, నేను చేస్తున్నాను తెలిసిన తర్వాత ఐ థింక్ వాళ్ళు దే కంప్లీట్లీ చేంజ్డ్ ద స్క్రిప్ట్ అరౌండ్ వాట్ ఐ క్యాన్ డూ అండ్ ఐ కాంట్ డూ. ఓకే.